హాయ్ అండి, నేను మీ డాక్టర్ సోసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. పీసీఓడి పాలీసిస్టిక్ ఓవరీ డిజార్డర్ లేదా డిసీజ్. ఇది పునరుత్పత్తి వయసు గల మహిళలను ప్రభావితం చేసే హార్మోన్ల రుగ్మత. ఆడవారిలో పీసీఓడి అత్యంత సాధారణ సమస్యగా మారిపోయింది. అధిక బరువు, అవాంఛిత రోమాలతో వేధించే ఈ సమస్య సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. లక్షణాల ఆధారంగా ఈ సమస్యని ఎలా గుర్తించాలో, ఏ జాగ్రత్తతో నెలసరిని గాడిలో పెట్టుకోవాలో తెలుసుకుందాం. 8 నుంచి 13 సంవత్సరాల వయసు గల ఆడపిల్లలు యుక్త వయసుకు అడుగుపెట్టే సమయం ఇది. ఆ తర్వాత పిల్లలు శారీరకంగా పూర్తి స్థాయి ఎదగాలంటే 2 ఏళ్ల సమయం పడుతుంది. అయితే 15 ఏళ్ళు దాటిన తర్వాత యుక్త వయసులోకి అడుగుపెట్టే పిల్లలు ఉంటారు. 8 ఏళ్ల కంటే ముందే కౌమారులోకి చేరుకున్న పిల్లలు ఉంటారు. అయితే పీసీఓడిని యుక్త వయసులో చేరుకున్న తర్వాత ఆడపిల్లలో తలెత్తే ప్రధాన సమస్యగా గుర్తించాలి. సాధారణంగా తొలి నెలసరి మొదలైన ప్రారంభంలో 6 నుంచి 2 ఏళ్ల పాటు నెలసరి క్రమం తప్పుతూ అవకతవకలకు గురి అవుతూ నెమ్మదిగా గాడిలో పడుతుంది. ఆ తరువాత కూడా ఆడపిల్లలలో నెలసరి క్రమం తప్పుతూనే ఉన్నా ఆగిపోయినా దాన్ని పీసీఓడిగా అనుమానించాలి. ఆడపిల్లలలో పీసీఓడికి తలెత్తే ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యం. పీసీఓడి ఎందుకు అంటే నెలసరి మొదలైన తర్వాత ప్రతి నెల అండం విడుదల కావాలి. ఈస్ట్రోజన్ ఉచ్చ స్థాయిలో ఉన్నప్పుడు నెలలో 14 రోజుల నాటికి అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. సాధారణంగా ఆడవారిలో స్త్రీ పురుష హార్మోన్లు 2 ఉంటాయి. అయితే స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ కంటే పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ మోతాదు తక్కువగా ఉండాలి. కానీ కొందరిలో పురుష హార్మోన్ పరిమాణం ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ ఉధృతంగా లేకపోవడం వల్ల పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. అందువలన పీసీఓడి సమస్య తలెత్తి అన్నం విడుదల ఆగిపోతుంది. దాంతో అవి అండాశయంలో సిస్టులుగా ఏర్పడతాయి. అయితే హార్మోన్ల అసమతుల్యానికి ఇతరాంత కారణాలు ఏవి లేవని నిర్ధారించుకున్న తర్వాతే పీసీఓడిగా నిర్ధారించవలసిన అవసరం ఉంటుంది. నాన్ క్లాసికల్ కంజెనటల్ హైపర్ప్లేసియా అనే సమస్యలో కూడా హార్మోన్లు క్రమం తప్పి నెలసరికి అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి నెలసరిలో అవకతవకలకు ఈ సమస్య కారణం కాదని నిర్ధారించుకోవాలి. అలాగే కొందరిలో ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వలన నెలసరి క్రమం తప్పుతుంది. కార్టిజాల్ హార్మోన్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇదే సమస్య తలెత్తుతుంది. అవేవి కారణాలు కాదనుకుని నిర్ధారించుకున్న తర్వాతే పీసీఓడిగా నిర్ధారించాలి. ప్రధాన కారణాలు ఏంటంటే పీసీఓడికి గురి అయిన ఆడవారిలో టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉండడానికి గల కారణము ఇన్సులిన్ సమర్థమైన ప్రభావాన్ని చూపించకపోవడమే. ఈ పురుష హార్మోన్ టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ హార్మోన్ గా మారడానికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అడ్డుపడడం మూలంగా పీసీఓడి తలెత్తుతుంది. ఈ సమస్య కొన్ని ప్రధాన లక్షణాల రూపంలో బయలుపడుతుంది. లక్షణాలు ఏమిటంటే పై పెదవి, ఛాతీ, కాళ్ళు, చేతులపైన అవాంఛిత రోమాలు ఏర్పడడం, గరుగు లాంటిగా ఉండే మందపాటి రోమాలు ఏర్పడడం, మొటిమలు రావడం, నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం లాంటివి. పీసీఓడి సమస్యలను నిర్ధారించడానికి చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమిటంటే రక్త పరీక్షలు, పొత్తి కడుపు అల్ట్రాసౌండ్ స్కానింగ్, నాన్ క్లాసికల్ సిఏహెచ్, కార్టిజాలు, ప్రొలాక్టిన్ మోతాదు, ఫాస్టింగ్ గ్లూకోజ్ లాంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని పరీక్షలు ఏంటంటే వైద్య చరిత్ర మరియు శారీరక పరీక్షలు. వివరణాత్మక వైద్య చరిత్ర అంటే ఆరోగ్య సంరక్షణ ప్రదాత రుతుచక్రాలు, లక్షణాలు మరియు వైద్య చరిత్ర గురించి అడుగుతారు. శారీరక పరీక్ష మొటిమలు, అధిక జుట్టు పెరుగుదల, బరువు పెరగడం వంటివి పీసీఓడి సంకేత లక్షణాలను అంచనా వేయడానికి శారీరక పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. ప్రయోగశాల పరీక్షలు అంటే హార్మోన్ల పరీక్షలు. ఆండ్రోజన్ స్థాయిలతో సహా హార్మోన్ల అసమతుల్యతని గుర్తించడానికి హార్మోన్ల రక్త పరీక్ష చేస్తారు. గ్లూకోజ్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు. లిపిడ్ ప్రొఫైల్లో
కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. రోటర్ డ్యామ్ ప్రమాణాలు అంటే ఒలిగో అనోయులేషన్, క్లినికల్ మరియు లేదా బయోకెమికల్ హైపర్ ఆండ్రోనిజం సంకేతాలు మరియు అల్ట్రాసౌండ్లో పాలిసిస్టిక్ అండాశయాలు అనే మూడింటి ప్రమాణాలలో రెండింటి ఉనికి ఆధారంగా పీసీఓడి నిర్ధారణ చేయవచ్చు. థైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలు, ఇతర హార్మోన్ పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా సమస్యను ఖచ్చితంగా అంచనా వేసి తగిన చర్యతో సమస్యను సరిదిద్దుకోవచ్చు. పీసీఓడి సమస్యను సమర్థవంతంగా సరిచేసుకోవడానికి వ్యాయామం మరియు ఆహార నియమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా మందులతో కాకుండా సహజ సిద్ధంగా పీసీఓడిని సరిదిద్దుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. కనీసం బరువు 5% తగ్గిన పరిస్థితి అదుపులోకి వస్తుంది. అన్ని నియమాలు పాటించిన పరిస్థితి అదుపులోకి రానప్పుడు చికిత్స అవసరం ఉంటుంది. చికిత్సలో భాగంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇంజెక్షన్లు 4-5 నెలల పాటు నెలసరి క్రమం తప్పకుండా కనిపిస్తే వైద్యులు ఆ చికిత్సను ఆపి కొన్ని నెలల పాటు నెలసరులను పరిశీలిస్తారు. ఆలోగా పరిస్థితి గాడిలో పడి నెలసరి సక్రమంగా గాడిలో పడుతుంది. ఈ 4 నెలల్లో వ్యాయామం కూడా కొనసాగిస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. అయితే హార్మోన్ ఇంజెక్షన్తో పని లేకుండా సహజ సిద్ధంగా శరీర హార్మోన్లను దారికి తెచ్చుకోవడానికి కొన్ని నియమాలు పాటించవలసిన అవసరం ఉంటుంది. అవి ఏమిటంటే జీవనశైలిలో మార్పులు, క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయాలి. నడక కూడా చాలా మంచిదే. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి. కనీసం బరువు 5% బరువు తగ్గాలి. మందులు, జనన నియంత్రణ మందులు, హార్మోన్ల జనన నియంత్రణ మందులు ఋతుచక్రాలను నియంత్రించడంలోనూ, ఆండ్రోజన్ స్థాయిలు తగ్గించడంలోనూ మరియు మొటిమలు మెరుగుపరచడంలోనూ సహాయపడతాయి. సంతానోత్పత్తి మందులు, క్లోమిఫెన్ సిట్రేట్ వంటి మందులు అండోసర్గంను ప్రేరేపించడంలో సహాయపడతాయి. యాంటీ ఆండ్రోజన్ మందులు, స్పైరోలాక్టిన్ వంటి మందులు అధిక జుట్టు పెరుగుదల మరియు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ సెన్సిటైజింగ్ మందులు, మెట్ఫార్మిన్ వంటి మందులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇతర చికిత్సలు, లేజర్ అధిక జుట్టు తొలగింపు చికిత్స, మొటిమల తొలగింపు చికిత్స, సంతానోత్పత్తికి సంబంధించిన చికిత్సలు. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.